వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా, మా ఛానల్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కీలక నిర్ణయాలు కేబినెట్ ఆమోదించింది. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ నుంచి ప్రమాద బీమా వరకు పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వాకిటి శ్రీహరి గారు మీడియాకు వివరాలు వెల్లడించారు. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ గురించి ముఖ్యాంశాలేంటంటే, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పూర్తి స్థాయి వైద్య భద్రత కల్పించేందుకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులు తమ బేసిక్ పేలో 1.5% చెల్లిస్తారు. ప్రభుత్వం కూడా సమానంగా నిధులు ఇస్తుంది. మొత్తం 1056 కోట్లతో పథకం అమలు. ఈ పథకం ద్వారా 3.56 లక్షల రెగ్యులర్ ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17.07 లక్షల మందికి లబ్ధి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు 652 ఎంపనేల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స లభిస్తుంది. మొత్తం 1998 రకాల వైద్య చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారు. డిజిటల్ హెల్త్ కార్డుతో క్యాష్లెస్ వైద్యం. ఈ స్కీమ్ కింద ప్రతి ఉద్యోగి పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వనున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సమయంలో నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందేలా వ్యవస్థ ఉండనుంది. దేశంలో ప్రత్యేక బీమా పథకం అమలు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అదనపు భద్రతగా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 1.2 కోట్లు, సహజ మరణానికి 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్. ముఖ్యంగా ఈ బీమా కోసం ఉద్యోగులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం 5.19 లక్షల రెగ్యులర్ ఉద్యోగులు, 2.38 లక్షల పెన్షనర్లు, మొత్తం 7.57 లక్షల మందికి వర్తిస్తుంది. బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేస్తారు. ఉద్యోగులు ప్రభుత్వంపై అదనపు భారం లేకుండా అమలు చేయనున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య ఆర్థిక భద్రత కల్పించే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఈ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.